నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. వెల్కమ్ టు హిస్టరీ గణేష్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనం కానిస్టేబుల్ గతంలో వచ్చిన ప్రీవియస్ పేపర్స్‌లలో వచ్చిన హిస్టరీకి సంబంధించిన క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో భాగంగా కొన్ని క్వెషన్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. దాంట్లో ఈరోజు మన ముందున్నది పూణేలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించి 1893లో ఒక వితంతువును వివాహమాడింది ఎవరని అడిగిండు. పూణేలో ఒక వితంతు శరణాలయం స్థాపించి స్వయంగా ఒక వితంతువును వివాహమాడిన గొప్ప సంఘ సంస్కర్త ఎవరని మనకు అడిగిండు. దానికి సంబంధించి మనకి ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే, ఎంజి రనడే, బాలగంగాధర్ తిలక్, డికే కార్వే అన్నారు. ఆ గొప్ప సంఘ సంస్కర్త విద్యావేత్త ఎవరంటే ఇక్కడ మనకు డికే కార్వే, మహర్షి దొండు కేశవ్ కార్వే అనే పూణేలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించి 1893లో ఒక వితంతువును వివాహం ఆడిండు. డికే కార్వేతో పాటు ఇక్కడ విష్ణు శాస్త్రి చిప్లుంకర్ మనం గుర్తుంచుకోవాలి. విష్ణు శాస్త్రి చిప్లుంకర్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్ ఇతను కూడా ఆ రోజు సమాజాన్ని ఉద్ధరించాలంటే ఖచ్చితంగా మనమే ఒక వితంతువును వివాహం చేసుకోవాలి, దాన్ని ఆచరించి చూపిస్తేనే మిగతా వాళ్ళు సమాజం చైతన్యం అవుతుంది అని చెప్పేసి స్వయంగా వితంతువులను వివాహం ఆడింది ఎవరంటే డికే కార్వే, ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఇంకో వ్యక్తి కూడా ఎవరంటే మనకు విష్ణు శాస్త్రి చిప్లుంకర్, ఇతను కూడా ఒక వితంతువును పెళ్లి చేసుకున్నాడు, దాన్ని ఆచరించి చూపించిండు. నాయకుడైన వాడు ఆచరించి చూపించాలని, సమాజాన్ని ఉద్ధరించాలంటే స్వయంగా మనమే ఆ పని చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తులు అంటే మహర్షి డికే కార్వే, విష్ణు శాస్త్రి చిప్లంకర్. వీళ్ళు డికే కార్వే గురించి చూస్తే మనం డికే కార్వే ముఖ్యంగా పూణే లేదా పూనా అంటారు, పూనా కేంద్రంగా ఇక్కడ ఉమెన్ వెల్ఫేర్, మహిళల అభివృద్ధి కోసం మరియు వితంతువుల కోసం పాటుపడ్డాడు. ఈ విష్ణు శాస్త్రి చిప్లంకర్ మనకి ఇక్కడ కేసరి తిలక్ యొక్క కేసరి మరాఠా పత్రికల్లో ఇతడు పనిచేసిండు విష్ణు శాస్త్రి చిప్లంకర్. అదేవిధంగా ఇంకొక పత్రిక విచార అనేది ఉంటుంది. ఇంకొక అంశం డికే కార్వే. డికే కార్వేని చూసుకుంటే ఈయనకు 1955లో ఇతను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఇతనికి 1955లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది. పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది. నెక్స్ట్ 1958లో అత్యున్నత పౌర పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించింది. శతాధిక వయసులో భారతరత్న అవార్డును అందుకున్న వ్యక్తి కూడా ఎవరంటే మనకి ఇక్కడ డికే కార్వే. ఈ డికే కార్వే యొక్క బిరుదులు అంటే మనం మహర్షి డికే కార్వే. పూర్తి పేరు అంటే దొండు కేశవ్ కార్వే అని చెప్పాలి. మహర్షి మరియు అన్నా సాహెబ్, మహర్షి మరియు అన్నా సాహెబ్, మహాశ్రీ కార్వే, ఇట్లాంటి బిరుదులన్నీ ఎవరికి ఉన్నాయంటే డికే కార్వే గారికి ఉన్నాయి. ఆయననే దొండు కేశవ్ కార్వే అంటారు. పశ్చిమ భారతంలో గొప్ప సంఘ సంస్కర్త ఇతని గురించి ఫుల్ డీటెయిల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ డికే కార్వే ఈయన బిరుదులు చూసినాం. అదేవిధంగా 1892లో పూనాలోని ఫెర్గూసన్ కాలేజ్ అని ఉంటుంది. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో ఇతడు ప్రొఫెసర్గా కూడా పనిచేసిండు. అదేవిధంగా 1893లో వితంతు శరణాలయం లేదా వితంతు మండలిని ఏర్పాటు చేసిండు. వితంతు మండలిని 1893లో ఏర్పాటు చేసి స్వయంగా ఒక వితంతువును వివాహం ఆడిండు. ఈయనకి ఇద్దరు భార్యలు కూడా ఉంటారు, రాధాబాయి, జోధుబాయి అని ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. అదేవిధంగా స్వయంగా ఒక వితంతువును కూడా వివాహం ఆడిండు 1893లో వితంతు మండలిని ఏర్పాటు చేసిండు. అదేవిధంగా స్వయంగా ఒక వితంతువును పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ 1896లో బొంబాయి కేంద్రంగా వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేసిండు. 1896లో ఏర్పాటు చేసిండు. భారతదేశంలో తొలి వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేసిందంటే శశిపాద బెనర్జీ ఇతన్ని గుర్తుంచుకోవాలి. ఇతడు భారతదేశంలో తొలి
వితంతు శరణాలయాన్ని స్థాపించిండు. తొలి వితంతు శరణాలయాన్ని కలకత్తాలో స్థాపించిండు. అది ఏ సంవత్సరం అంటే 1887. 1887లో తొలిసారిగా వితంతు శరణాలయాన్ని స్థాపించిందంటే శశిపాద బెనర్జీ కలకత్తాలోని గుర్తుంచుకోవాలి. ఇదే శశిపాద బెనర్జీ బారానగర్లో కలకత్తాలోని బారానగర్లో బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసిండు. శశిపాద బెనర్జీ గురించి ఇంకొక 2 అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే భారతదేశంలో తొలి శ్రామిక పత్రిక శ్రమజీవి అనే పత్రికను కూడా స్థాపించింది ఎవరంటే ఇక్కడ శశిపాద బెనర్జీ. అదేవిధంగా ఇతడు సాధారణ ధర్మసభను కూడా ఏర్పాటు చేసిండు. సాధారణ ధర్మసభను ఏర్పాటు చేసింది శశిపాద బెనర్జీ. భారతదేశంలో తొలి వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేసింది కలకత్తాలో అంటే శశిపాద బెనర్జీ. భారతదేశంలో తొలి శ్రామిక పత్రిక శ్రమజీవిని స్థాపించిందంటే కూడా శశిపాద బెనర్జీ అని గుర్తుంచుకోవాలి. చూడండి, సాధారణ ధర్మసభ అని చెప్పిన నేను. సాధారణ బ్రహ్మ సమాజం వేరు, సాధారణ ధర్మసభ వేరు. సాధారణ బ్రహ్మ సమాజం 1878 శివనాథ శాస్త్రి, ఆనంద్ మోహన్ బోస్, అలాంటి దాని గురించి మనం డిస్కషన్ చేసినాం. ఇది ఇక్కడ సాధారణ ధర్మసభ. రాధాకాంత్ దేవన్ అంటే ఆయన ధర్మసభను స్థాపిస్తాడు. ఈయన సాధారణ ధర్మసభను శశిపాద బెనర్జీ స్థాపించండు, గుర్తుంచుకోవాలి. ఇకపోతే డికే కార్వే గురించి చూసినప్పుడు 1892లో పూనాలో ఫెర్గూసన్ కాలేజ్ అని ఉంటుంది, దాంట్లో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఇదే 1893లో వితంతును వివాహం చేసుకుంటూ వితంతు మండలిని కూడా ఏర్పాటు చేసిండు. 1896లో బొంబాయి కేంద్రంగా వితంతు శరణాలయాన్ని స్థాపించిండు. అదేవిధంగా 1907లో మహిళా విద్యాలయాలను ఏర్పాటు చేసిండు. మహిళా విద్యాలయాలను స్థాపించిండు. అదేవిధంగా కన్యాశాల అనే పాఠశాలను గర్ల్స్ కోసం స్థాపించిండు. అదేవిధంగా ప్రైమరీ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చే కాలేజీ కూడా ఏర్పాటు చేయించింది ఎవరంటే మహర్షి డికే కార్వే. ఇదే మహర్షి డికే కార్వే యొక్క గొప్పతనం 1916లో భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయించిండు. తొలి మహిళా యూనివర్సిటీ, దీని యొక్క పేరు ఎస్ఎన్డిటి. గుర్తుంచుకోండి, ఎస్ఎన్డిపి వేరు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం నారాయణ గురు 1903 యజవా తెగ అని చెప్పిన కేరళలో అగ్రకులాల వారికి వ్యతిరేకంగా పాటుపడ్డాడు. యజవా అనేది కల్లుగీత కార్మికుల గురించి అని చెప్పిన. ఇదే నారాయణ గురు మానవాళికి ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు అంటాడని చెప్పిన. అది ఆయన ఎస్ఎన్డిపి. అది 1903 కేరళ యజవా తెగ నారాయణ గురు లేదా నాను హసన్. ఇక్కడ ఎస్ఎన్డిటి అనేది భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీ యొక్క పేరు. శ్రీమతి నాతీబాయి దామోదర్ థాక్రే విశ్వవిద్యాలయం. శ్రీమతి నాతీబాయి దామోదర్ థాక్రే విశ్వవిద్యాలయం అనేది దీని యొక్క పూర్తి పేరు. దీన్ని 1916లో ఏర్పాటు చేసిండు. ఇది భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీ. ఇదే విధంగా 1955లో పద్మ విభూషణ్ అని గుర్తుంచుకోవాలి. 1958లో భారతరత్న, అత్యధిక వయసులో లేదా శతాధిక వయసులో భారతరత్న అవార్డు పొందిన పెద్ద వయస్కుడు కూడా ఎవరంటే డికే కార్వే. పూర్తి పేరు అంటే దొండు కేశవ్ కార్వే. గొప్ప విద్యావేత్త మరియు సంఘ సంస్కర్త. ఇది డికే కార్వేకున్న గొప్పతనం, ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మెయిన్గా మహిళా యూనివర్సిటీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1893లో వితంతు మండలిని ఏర్పాటు చేసిండు. స్వయంగా ఒక వితంతువును పెళ్లి చేసుకున్న అనేది గుర్తుంచుకోవాలి. 1893కి సంబంధించి భారతదేశ చరిత్రలో అనేక సంఘటనలు జరిగి ఉంటాయి. ఒకసారి ఆ సంఘటనలు గుర్తుంచుకుంటే మీరు మళ్ళీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. 1893 అంటే మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ డికే కార్వే వితంతు మండలిని ఏర్పాటు చేసిండు. అదేవిధంగా తానే స్వయంగా వితంతును వివాహం ఆడిండు. ఇది డికే కార్వే. నెక్స్ట్ ఇదే 1893 అంటే కలకత్తాలో బాలికల విద్యా వ్యాప్తికి మహాకాళి పాఠశాలను ఏర్పాటు చేసింది అని అడుగుతారు.
కలకత్తాలో బాలికల విద్యా వ్యాప్తికి మహాకాళి పాఠశాలను ఏర్పాటు చేసింది ఎవరంటే గంగూబాయి. గంగూబాయి, మనం కతియవాడు గంగూబాయి అది వేరు, ఈమెమో కలకత్తాకు సంబంధించిన గంగూబాయి. ఈమెకే ఒక పేరు బిరుదు కూడా ఉంటుంది, సరే వదిలిపెట్టండి. మహాకాళి పాఠశాల కలకత్తాలో మహాకాళి పాఠశాలను ఏర్పాటు చేసిందంటే గంగూబాయి. ఆ బిరుదు తపస్వి అనే బిరుదు కూడా ఆమెకు ఉంటుంది. గంగూబాయి యొక్క బిరుదు తపస్వి. నెక్స్ట్ పోతే 1893 అంటే మనకు ఇంకొక అంశం గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ ఒక స్మాల్ కాజ్ కేస్ నిమిత్తం సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు. అబ్దుల్లా సేఠ్ అనే ఆయనకు సంబంధించి గుజరాత్ వర్తకుడు ఉంటాడు. ఆయనకు సౌత్ ఆఫ్రికాలో ఒక న్యాయపరమైన అంశం గురించి మాట్లాడడానికి మహాత్మా గాంధీ 1893లో ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకు బయలుదేరి ఆ సౌత్ ఆఫ్రికాలో 22 సంవత్సరాలు జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి ఆ తర్వాత భారత రాజకీయాల్లో పాల్గొనడానికి ఆయన యొక్క రాజకీయ గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు 1915 జనవరి 9న భారతదేశానికి వచ్చిండు. ఆ జనవరి 9నే మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. దేన్ని పురస్కరించుకొని అంటే మహాత్మా గాంధీ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐగా మన భారతదేశానికి వస్తాడు. ప్రవాస భారతీయ దివస్గా మనం జనవరి 9ని జరుపుకుంటాం. 1915 జనవరి 9న భారతదేశానికి మహాత్మా గాంధీ విదేశాల నుంచి వస్తాడు. దాన్ని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2003 నుంచి ఎన్ఆర్ఐ డేను జరుపుతుంది. ఇదొక అంశం. ఆ తర్వాత అనిబిసెంట్ అనేట ఆమె ఐర్లాండ్ నుంచి భారతదేశానికి వస్తుంది. అనిబిసెంట్ ఐర్లాండ్ నుంచి భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1893లో వచ్చింది. ఆ తర్వాత 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు అవుతుంది. అదేవిధంగా 1917లో కలకత్తా ఐఎన్సీకి అధ్యక్షత వహించుతుంది. ఇట్లా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి విదేశీ మహిళ అన్న కూడా మనం అనిబిసెంట్ కలకత్తా. ఇదే 1917లో ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసింది ఆమె అనిబిసెంట్. ఇదే 1893 డిసెంబర్ 11 నాడు 1893 డిసెంబర్ 11 నాడు చికాగోలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలకు భారతదేశం నుంచి ప్రతినిధిగా పాల్గొంటాడు. ఇక్కడే వేదిక పైన తొలిసారిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాటను కూడా డెలివరీ చేశాడు. అది మన యొక్క స్వామి వివేకానంద గురించి గుర్తుంచుకోవాలి. ఇదే 1893లో బాలా గంగాధర్ తిలక్ ఏం చేసిందంటే శివాజీ ఫెస్టివల్ మరియు గణేష్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసిండు. 1893లోనేమో గణేష్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసిండు. 1893లో గణేష్ ఫెస్టివల్, 1895లో శివాజీ ఫెస్టివల్. అంటే జాతీయ భావాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి, నేషనాలిటీని పెంపొందించడానికి గణేష్ ఫెస్టివల్ ఏమో 1893, 1895 ఏమో శివాజీ ఫెస్టివల్. అది గుర్తుంచుకోవాలి. ఇంకా 1893 అంటే మనకు ఇక్కడ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనలో నూతన సంస్కరణలు తీసుకొస్తాడు. కొత్త రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తాడు. పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తాడు. దాని పేరు కానూన్ చా ముబారక్ అనేది ఆరో నిజాం తీసుకొచ్చిన రాజ్యాంగ సంస్కరణలు. అదేవిధంగా ఇంకా 1893 అంటే మనం న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించింది. అతను అరవింద్ ఘోష్ కూడా విదేశాల నుండి భారతదేశానికి వస్తాడు. ఇవన్నీ 1893కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే 1893 అంటే మళ్ళీ ఎంజి రనడే, మహగోవింద రనడే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా జడ్జిగా నియమితుడవుతాడు. 1893 నుంచి 1901 మరణించే వరకు దాంట్లో జడ్జిగా పనిచేస్తాడు. ఇట్లా 1893 అంటే మనకు ఈ అంశాలన్నీ గుర్తుకుండాలి. 1893లో డికే కార్వే విధవా వితంతు మండలిని స్థాపించిండు. స్వయంగా ఒక వితంతును వివాహం చేసుకుండు. ఇతనితో పాటు వేరే కామన్ వివాహం చేసుకున్న వ్యక్తి అంటే విష్ణు శాస్త్రి చిప్లంకర్ గుర్తుంచుకోవాలి. కలకత్తాలో మహాకాళి పాఠశాలను బాలికల విద్యా వ్యాప్తికి స్థాపించింది అంటే గంగూబాయి. ఆమె యొక్క బిరుదు తపస్వి అని గుర్తుంచుకోవాలి.
ఆ తర్వాత మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు. అక్కడనే జాతి వివక్షతకు వ్యతిరేకంగా 22 సంవత్సరాలు పోరాడి 1915 జనవరి 9న భారతదేశానికి వస్తాడు. ఆ జనవరి 9న మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. మళ్ళీ మనకు ప్రవాస భారతీయ దివస్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన అధ్యక్షుడు అడుగుతాడు, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ్ సుబియాంటో, ఇట్లాంటి వాళ్ళకి కూడా అడుగుతారు కాబట్టి అక్కడ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అన్బిసెంట్ అన్నట్టు ఆమె ఐర్లాండ్కు సంబంధించిన ఐరన్ లేడీ. అన్బిసెంట్ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చి 1893లో వచ్చింది. 1907లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలైంది. 1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అధ్యక్షత వహించింది కలకత్తా సమావేశానికి. 1916లో హోమ్ రూల్ ఉద్యమం చేపట్టింది. ఇదే 1916 లక్నో ఐఎన్సీలో అతివాదులు మితవాదులు కలిసిపోవడానికి కూడా కృషి చేసింది ఎవరంటే తిలక్, జిన్నా, అన్బిసెంట్. నెక్స్ట్ ఎంజి రనడే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేపట్టింది కూడా 1893 సంవత్సరం నుంచే. ఇదే 1893లో వివేకానందుడు, స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఇక్కడనే తొలిసారిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాటను ఉపయోగించిండు. 1893లో బాల గంగాధర్ తిలక్ గణేష్ ఫెస్టివల్ను ప్రారంభించిండు. ఆ తర్వాత ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కొత్త రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చిండు. వాటి పేరు కానూన్చా ముబారక్. ఇది 1893కి సంబంధించి. న్యూజిలాండ్ ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఈ అంశాలన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ మహాత్మా గాంధీకి రాజకీయ గురువు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మితవాద నాయకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించిండు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతని యొక్క పత్రిక అంటే సుధాకర్ కాదండి, సుధారక్ అనే పత్రిక కూడా ఎవరిదంటే గోపాలకృష్ణ గోఖలే. ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఎంజి రనడేను పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అంటారు. ఎంజి రనడే, మహాగోవింద రనడే. ఈయన ఏఓహ్యూం యొక్క రాజకీయ గురువు. ఏఓహ్యూం ఐఎన్సి స్థాపకుల్లో ఒకడు ఏఓహ్యూం. ఆ ఏఓహ్యూం యొక్క రాజకీయ గురువు అంటే ఎంజి రనడే. ఈయనకున్న బిరుదు ఏంటంటే మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరిని పేర్కొంటారంటే ఎంజి రనడే. ఆసియా సోక్రటీస్ అంటే ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ను ఆసియా సోక్రటీస్ అంటారు. మహారాష్ట్ర సోక్రటీస్ అంటే ఎంజి రనడే. ఈయననే మహారాష్ట్ర లేదా పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అంటారు. పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడుగా ఈయనను పేర్కొంటారు ఎంజి రనడే. ఎవరికి రాజకీయ గురువు అంటే ఏఓహ్యూం. ఈయన యొక్క పత్రిక అంటే హిందూ ప్రకాష్ అనే ఆంగ్లో మరాఠా పత్రికలో ఇతడు వ్యాసాలు రాసిండు, ఎడిటర్గా కూడా పనిచేసిండు. ఎంజి రనడే యొక్క సంస్థలు అంటే ఈయన స్థాపించిన సంస్థలు అంటే 1870లో పూనా సార్వజనిక సభను ఏర్పాటు చేసిండు 1870లో. దీన్ని ఎవరితో కలిసి స్థాపించిండంటే జీవి జోషి, గణేష్ వాసుదేవ్ జోషి. ఈ జీవి జోషితో కలిసి 1870లో పూనా సార్వజనిక సభను స్థాపించిండు. ఈ గణేష్ వాసుదేవ్ జోషి, జీవి జోషినే సార్వజనిక్ కాకా అని పిలుస్తారు. ఈయన ఏమని పిలుస్తారంటే సార్వజనిక్ కాకాగా జీవి జోషి లేదా గణేష్ వాసుదేవ్ జోషిని పేర్కొంటారు. 1870లో ఎంజి రనడే, జీవి జోషి ఇద్దరు కలిసి పూనా సార్వజనిక సభను ఏర్పాటు చేశారు. ఇంకొక సంస్థ అంటే 1884లో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించింది ఎవరంటే ఎంజి రనడే. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే దీని స్థాపనలో ఎంజి రనడేతో పాటు బాలగంగాధర్ తిలక్ మరియు దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంజి రనడే
బాలగంగాధర్ తిలక్లు పాల్గొని దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ 1884. ఇంకొకటి రఘునాథరావుతో కలిసి 1887లో ఐఎన్సికి సమాంతరంగా సంస్కరణ సభలను ఏర్పాటు చేసిండు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను రఘునాథరావు ఆయన యొక్క అనుచరుడు రఘునాథరావుతో కలిసి స్థాపించిండు. వీళ్ళు బాలికా విద్యకు, వితంతు వివాహాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. రఘునాథరావు ప్లెడ్జ్ మూవ్మెంట్ను స్థాపించిండు. ప్లెడ్జ్ మూవ్మెంట్ను స్థాపించిండు. అదేవిధంగా వీరిద్దరు కలిసి పరిశుద్ధి ఉద్యమాన్ని కూడా చేపట్టారు. పరిశుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది ఎవరంటే ఎంజి రనడే, రఘునాథరావు. ఇదే రఘునాథరావు, ఎంజి రనడే కలిసి ప్లెడ్జ్ మూవ్మెంట్ను కూడా ప్రారంభించారు. ఈ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగిందంటే మద్రాస్ అని గుర్తుంచుకోండి. మద్రాస్. మీకు ఇంకొక పాయింట్ కూడా గుర్తుకు రావాలి. 1887 మద్రాస్ అంటే ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. అది కూడా సమావేశం ఎక్కడంటే 1887 మద్రాస్. ఇక్కడ 1887లో ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ యొక్క తొలి సమావేశం కూడా మద్రాస్లో జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. ఇది ఎంజి రనడేకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. 1861లో వితంతు పునర్వివాహ సంస్థను కూడా ఏర్పాటు చేసిండు 1861లో. అదేవిధంగా వీళ్ళు మహిళలకు ఉపాధిని కూడా కల్పించారు. వీళ్ళను మంత్రసానులుగా, నర్సులుగా, నెక్స్ట్ టీచర్లుగా, అంటే వీళ్ళు ఉపాధిపై ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఉపాధిని కూడా కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అంటే ఎంజి రనడే. ఎంజి రనడే యొక్క భార్య రమాబాయి రనడే. ఈమె మహిళల సమస్యకి కొట్లాడడం కోసం హిందూ లేడీస్ క్లబ్ను స్థాపించింది. ఎవరంటే రమాబాయి రనడే. ఈమె ఎవరి యొక్క భార్య అంటే ఎంజి రనడే యొక్క భార్య రమాబాయి రనడే హిందూ లేడీస్ క్లబ్ను స్థాపించింది. అదేవిధంగా రనడే నర్సింగ్ మెడికల్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈమె పూనాలో సేవా సదన్ను కూడా ప్రారంభించింది ఎవరంటే రమాబాయి రనడే. ఈమె ఎవరి భార్య అంటే ఎంజి రనడే యొక్క భార్య. ఆమె సంస్థలు గుర్తుంచుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పండిత రమాబాయి సరస్వతి వేరు, రమాబాయి రనడే వేరు. ఇంకొక అంశం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెనేషన్ లేట్ అయినా పర్లేదు కానీ మీరు పూర్తి సమాచారం తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం. అందుకనే కంప్లీట్ సమాచారాన్ని మీకు ఇస్తున్నా. క్రింది వానిలో తప్పుగా జతపరిచింది ఏదని అడిగాడు. చూడండి, వెల్లూరు తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు అని మనకి ఇచ్చిండు. దీంట్లో తప్పుగా జతపరిచిందంటే వెల్లూరు తిరుగుబాటు 1806లో జరిగింది. వెల్లూరు తిరుగుబాటు ఇది భారతదేశంలో తొలి సైనిక తిరుగుబాటు, వెల్లూరు సైనిక తిరుగుబాటు. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే జార్జ్ బార్లో అంటే ఆయన ఇప్పుడు గవర్నర్ జనరల్గా పనిచేస్తుండు. వెల్లూరు తిరుగుబాటు 1802 అనేది తప్పు, 1806. అప్పటి గవర్నర్ జనరల్ అంటే జార్జ్ బార్లో. ఈ వెల్లూరు అనేది తమిళనాడులోని ప్లేసు. తమిళనాడులో తొలి సైనిక తిరుగుబాటు. మనకు వెల్లూరు అంటే ఇంకొక అంశం కూడా గుర్తుకు రావాలి. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ బ్రిటిష్ అధికారి జార్జ్ క్రేడర్, ఈ జార్జ్ క్రేడర్ ఏం చేసిందంటే సిపాయిల పైన కొన్ని ఆంక్షలు విధించిండు. ఇక్కడ భారతీయ సిపాయిలు ఎవరు కూడా సింధూరం ధరించరాదు, తలపాగా కూడా ధరించకూడదు. అదేవిధంగా షేవింగ్ కూడా
చేయాలి, గడ్డం మీసాలు కూడా తీసేయాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు సైనికుల పైన విధిస్తే సైనికులు దీన్ని వ్యతిరేకించి తిరుగుబాటును జరిపారు. ఇది భారతదేశంలో తొలి సైనిక తిరుగుబాటు. అది సంవత్సరం అంటే 1806 వెల్లూరు. జార్జ్ బార్లో గవర్నర్ జనరల్. బ్రిటిష్ అధికారి అంటే జార్జ్ క్రేడర్. ఇంకొకటి ఇక్కడ వెల్లూరు అంటే మనకు సిఎంసి కాలేజ్ కూడా గుర్తుండాలి. వెల్లూరు సిఎంసి కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూరు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎక్కడ జరిగిందంటే వెల్లూరులోనే జరిగింది. అది సిఎంసి కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ. అట్లా కూడా గుర్తుంచుకోవాలి. మనకు వెల్లూరు అంటే సిఎంసి కాలేజీ గుర్తుండాలి, తొలి సైనిక తిరుగుబాటు అనేది గుర్తుండాలి. ఇది కారణం కూడా చెప్పిన, ఎందుకంటే సిపాయిలు తలపాగా ధరించకూడదు, సింధూరం ధరించకూడదు, నెక్స్ట్ సేవింగ్ చేసుకోవాలి. ఇట్లాంటి అంశాలను సైనికుల పైన రుద్దిరు. దాంతో తిరుగుబాటు అనేది వచ్చింది. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు అనేది 1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. యూపీలోని మీరట్లో అధికారికంగా సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత సైనికులు మే 12న ఢిల్లీకి చేరుకొని చివరి మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షాను తమ యొక్క చక్రవర్తిగా ప్రకటించుకొని సిపాయిల తిరుగుబాటును ప్రారంభించారు. దీని యొక్క చిహ్నం అంటారు. సిపాయిల తిరుగుబాటు యొక్క చిహ్నం అంటే మనం ఏమని చెప్పాలంటే లోటస్, అదేవిధంగా చపాతీ లేదా రోటీ, బ్రెడ్ ముక్క అనేది మరియు లోటస్ అనేది సిపాయిల తిరుగుబాటు యొక్క చిహ్నాలుగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ప్రారంభమైందంటే మే 10న మీరట్లో ప్రారంభమైంది. దీనికి గల కారణాలు ఉంటాయి. మత కారణాలు, బ్రిటిష్ ఆర్థిక విధానాలు, రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పర్టికులర్ టాపిక్లో మనం చూద్దాం. అప్పటి గవర్నర్ జనరల్ అంటే మనకు కానింగ్ అనేది గుర్తుంచుకోండి. సిపాయిల తిరుగుబాటు అప్పుడు గవర్నర్ జనరల్ అంటే కానింగ్. పామ్ ఎర్సన్ అంటేనే బ్రిటన్ పిఎం. ఇది మొఘల్ చక్రవర్తి అంటే 2వ బహదూర్ షా. దీనికి అంకురార్పణ తక్షణ కారణం అంటే మనం గుర్తుంచుకోవాలి. ఆవు మరియు పంది కొవ్వుతో తయారు చేసిన తూటాలను ఉపయోగించడం దానికి తక్షణ కారణం. అంకురార్పణ అంటే మంగల్ పాండే యొక్క ఉరి అనేది సిపాయిల తిరుగుబాటుకు అంకురార్పణగా గుర్తుంచుకోవాలి. తక్షణ కారణం అంటే ఆవు మరియు పంది కొవ్వులతో తయారు చేసిన తూటాలను ఉపయోగించడం. ఇది ఒక అంశం. తర్వాత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది చెప్పిండు. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946 కరెక్టే. ఫిబ్రవరి 18న రిన్ తిరుగుబాటు అంటారు దాన్నే. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది జరిగింది. ఇక్కడ ఈ తిరుగుబాటు జరగడానికి గల కారణం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు నౌకా దళంలో పనిచేస్తున్న వాళ్లకు సరైన ఆహారం అంటే కలుషిత ఆహారం ఇవ్వడం, అదేవిధంగా జీతభత్యాల విషయంలో ఇబ్బంది పెట్టడం, నెక్స్ట్ ప్రమోషన్ల విషయంలో ఇబ్బంది, నెక్స్ట్ పని గంటలు కల్పించే దాంట్లో కూడా ఇబ్బంది పెడతారు. ఇన్ని ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆ నౌకాదళంలో పనిచేసిన వాళ్ళందరూ తిరుగుబాటును ప్రకటించారు. అది 1946 ఫిబ్రవరి 18న. ఇక్కడ హెచ్ఎంఐఎస్ తల్వార్ అనే నౌక ఉంటుంది. హెచ్ఎంఐఎస్ తల్వార్ నౌక, వీళ్ళు దాన్ని ప్రారంభించారు. ఇది అధికారికంగా ఎక్కడిగా ప్రారంభమైందంటే బొంబాయి మరియు కరాచీ నేవీ వాళ్ళు దీన్ని అఫీషియల్గా చేపట్టారు. ఆ కేంద్రాల్లో బాగా ఇది జరిగింది. మొత్తం ఇందులో 78 నౌకల నుంచి 20,000 మంది నావికులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఇక్కడ ఎంఎస్ ఖాన్ ఆధ్వర్యంలో సెంట్రల్ రాయల్ ఇండియన్ నేవీ కమిటీ, సెంట్రల్ నేవీ స్ట్రైక్ కమిటీ అనేది ఏర్పడుతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎంఎస్ ఖాన్. ఈ తల్వార్ అనే నౌకపైనే వందే మాతరం అనే రాస్తారు. వందే మాతరం అని రాయడంతో ఇక్కడ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఒక అంశం. అది ఫిబ్రవరి 23న క్లోజ్ అవుతుంది. ఫిబ్రవరి 18న ప్రారంభమై ఫిబ్రవరి 23న క్లోజ్ అవుతుంది. ఇది రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946 ఫిబ్రవరి 18. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర ఘట్టంలో చివరి అంశం ఇది. స్వాతంత్ర ఉద్యమంలో చివరి ఘట్టం అంటే రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946 ఫిబ్రవరి 18గా గుర్తుంచుకోవాలి. ఇకపోతే సంతాల్ తిరుగుబాటు.
సంతాల్ తిరుగుబాటు 1855, ఇది కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు 1857 కూడా కరెక్టే. సంతాల్ తిరుగుబాటు 1855లో రాజ్మహల్ కొండల్లో చేపట్టిరు. దీంట్లో గెరిల్లా యుద్ధ పద్ధతిను అనుసరించారు. ఈ సంతాల్ తిరుగుబాటు నాయకులు కూడా మనం గుర్తుంచుకోవాలి. సిద్ధు, నెక్స్ట్ కన్హు, నెక్స్ట్ చాందు. సిద్ధు, కన్హు, చాందు, వీళ్ళు ముగ్గురు సంతాల్ తిరుగుబాటును చేపట్టారు. ప్రాంతం అంటే రాజ్మహల్ కొండల్లో. వాళ్ళకి యుద్ధతంత్రం అంటే గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించారు. కారణం ఏంటంటే ఇక్కడ వడ్డీ వ్యాపారులు, వడ్డీ వ్యవస్థ, అదేవిధంగా అటవీ హక్కులను వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క అటవీ హక్కులను వాటిపైన ఆంక్షలు విధించడం, వడ్డీ వ్యాపారం, జమీందారీ వ్యవస్థ, ఇవన్నీ సంతాల్ తిరుగుబాటుకు కారణం. అది రాజ్మహల్ కొండలను గుర్తుంచుకోవాలి. 1855 నాయకులు అంటే సిద్ధు, కన్హు, చాందు. ఇది ఒక అంశం.